నమస్కారం అండి. నా పేరు శకుంతల. మాది సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హుజైరాబాద్ అండి. మేము ఇక్కడ అలీప్ ద్వారా ఈ ఎగ్జిబిషన్‌కి రావడం జరిగింది విజయవాడకు. ఇది చాలా మంచి ఎగ్జిబిషన్ అండి. మన మహిళల కోసరం ఈ అలీప్ వాళ్ళు చేస్తున్న కృషి ఎంఎస్ఎంఈ వాళ్ళు చేస్తున్న సపోర్ట్ వల్ల మనకి మార్కెటింగ్ అవేర్‌నెస్ అనేది పెరుగుతున్నది. మన ప్రొడక్ట్ గూడా మనం గూడా నలుగురికి ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకు గూడా మార్కెటింగ్ పెరుగుతదండి. ఇసొంటి ఎగ్జిబిషన్‌కి ఇంకా చేస్తే చాలా బాగుంటది. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌కు చాలా బాగా యూజ్‌ఫుల్ అయితదండి. మీరు తయారు చేసిన వస్తువులు ఇయన్నీ గూడా చేత్తో చేసినవండి? ఏంటి చెప్తారా? ఇవన్నీ మనము హ్యాండ్‌తోని తయారు చేస్తామండి. మొత్తం ప్లెయిన్ వుడ్ ఉంటది. ప్లెయిన్ వుడ్‌తోని మనం డ్రాయింగ్ ఏసుకొని మొత్తం హ్యాండ్‌తోనే చెక్కడం జరుగుతుంది. మన దగ్గర ఇంకా 25 మెంబర్స్ వరకు చేస్తారండి దీని కింద. ట్రైనింగ్ గూడా ఇవ్వడం జరిగింది. అలీప్ ద్వారా జైరాబాద్‌లో మినిమమ్ 20 ఇయర్స్ నుంచి అలీప్ ద్వారా మనం మెంబర్‌షిప్‌లో ఉన్నాము. అలీప్ రమాదేవి గారు మనకు మిషనరీ ఇప్పించారండి అప్పుడు 20 ఇయర్స్ బ్యాక్. దాని ద్వారానే అప్పుడు మనం 10,000, 20,000 సంపాదిస్తుంటాం. ఇప్పుడు మనం లక్షల్లో సంపాదిస్తున్నాం. మంచి మార్కెటింగ్ నడుస్తున్నది. అన్ని ఎగ్జిబిషన్స్ పార్టిసిపేట్ చేస్తాం. ఆల్ ఓవర్ ఇండియా మళ్ళా బయట దేశం గూడా వెళ్ళడం జరిగింది దీని ద్వారా. మనకు మంచి సపోర్ట్ జరుగుతుందండి. నలుగురు మహిళలు దీని మీద బ్రతుకుతున్నారు. మనం గూడా గర్వపడుతున్నాం. మన అలీప్ గూడా థాంక్స్ చెప్తున్నామండి. అంటే ఎప్పుడు చూసినా మహిళలు అంటే వంట వంట దానికి పరిమితం అవ్వడం. అంటే ఇప్పుడు చూస్తే లక్షల్లో సంపాదిస్తున్నారు. ఎగ్జాంపుల్ మీరే. ఎందుకంటే 10,000తో స్టార్ట్ చేసి ఇప్పుడు లక్షలు సంపాదించెప్తున్నారు. ఎట్లా ఉంది జర్నీ? దీని మీద ఏం చెప్తారు? ఇది చాలా హార్డ్ వర్క్ అండి. మనం స్టార్టింగ్‌లో చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది. ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటా మనం ఈ స్థాయికి ఎదిగినామంటే మంచి మనకు సపోర్ట్ బ్యాక్ బోన్ లాగా మనకు మార్కెటింగ్ గానీ, మళ్ళా న్యూ ప్రొడక్ట్, న్యూ అవేర్‌నెస్, మళ్ళా ఈడీపీ ట్రైనింగ్ అవన్నీ చేసుకుంటా అలీప్ ద్వారా మనకు సపోర్ట్ జరుగుతుందండి మనకి. చిన్న పరిశ్రమలకి ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు కూడా పెద్దపీట వేయడం. దాంట్లో కూడా మహిళా సాధికారతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఇది చాలా మంచిదండి. మహిళలకింత ప్రోత్సాహం ఇస్తున్నారు. చాలా బాగుంది. ప్రభుత్వం గానీ, ప్రైవేట్ సంస్థలు గానీ, ఇప్పుడు మార్కెటింగ్ గానీ చాలా మంచిగున్నదండి. మహిళలందరూ ఇంట్లో ఉన్నోళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. మనం గూడా చెయ్యాలే, మనం గూడా ఇట్లా ఎదగాలని చాలా మంది బయటికొస్తున్నారిప్పుడు. ఇవన్నీ మీరే తయారు చేశారండి? ఇవి ఎట్లా ఏంటి? ఇవన్నీ మనమే తయారు చేస్తామండి. రకాలు ఉన్నాయి కదా. అన్ని రకాలు. దీని ద్వారా వేస్ట్ అయిన పౌడర్ గూడా మనం అగరబత్తీస్ గూడా తయారు చేస్తున్నాం. రీయూజ్ ఆ! వేస్ట్ కాకుండా రీయూజ్ చేస్తున్నామండి. చాలా మంచి సపోర్ట్ ఉంది. మార్కెటింగ్ గూడా బాగా నడుస్తుంది. మార్కెటింగ్ ఎట్లా ఉంటుంది? అంటే ఏ వస్తువు తయారు చేసినప్పుడు కూడా ప్రజల వద్దకి అది తీసుకువెళ్ళడానికి ఆ మార్కెటింగ్ ప్రాసెస్ అంతా కూడా ఒకసారి లాభాలే కాదు నష్టాలు కూడా వస్తుంటాయి కదా. సో అన్నిసారి లాభాలొస్తాయని మనం ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. ఒక్కొక్కసారి నష్టం గూడా అయితది. నష్టమైనా గూడా మనం భరించి ముందుకెళ్తేనే మనం ముందలకి స్ట్రాంగ్‌గా ఉండాలి. మనం అది లాస్ జరిగితేనే మనకు ఇంకా మన దగ్గర ఏం లోపాలున్నాయో అది సరిదిద్దుకొని మనం ముందల్లో పోగలుగుతామండి. చివరికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇటువంటి ఏదైతే ఎగ్జాంపుల్‌గా మీరే ఉన్నారు. ఇటువంటి చేతితో ఇటువంటి అన్నీ కూడా తయారు చేసి ఆ కళ అనేది ఉట్టిపడుతుంది కూడా. సో ఏం చెప్పదలుచుకున్నారు? రాబోయే ఇంకా చాలా మంది కూడా మహిళలు ఇంకా ముందుకు రావాలనే నేపథ్యం. ఓహ్! ఈ కళల్లో ఒక ప్రోడక్ట్ అన్నదంటే దానికి నమ్ముకొని దాని మీద మనకున్న ఇంట్రెస్ట్ తీసుకొని ముందుకెళ్తే తప్పకుండా ఒకరోజు సక్సెస్ అయితామండి. ఫెయిల్ అన్నది ఉండదు జీవితంలో. మనం కష్టపడుతుంటే ఒకరోజు కంపల్సరీ సక్సెస్ అయితది. నేను 20 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా. ఇప్పుడు మంచి సక్సెస్‌ఫుల్‌గా వుమెన్‌గా తయారయ్యాను నేను కూడా. మంచి స్ట్రాంగ్ నేను బయటికెళ్ళాలంటే నాకు భయమైతుండే అప్పుడు. మాట్లాడాలంటే భయమైతుండే. ఇప్పుడు అన్నీ మాట్లాడగలుగుతా. మంచిగా అందరికీ చెప్పగలుగుతా. మన ప్రొడక్ట్ గురించి చెప్పగలుగుతా. చాలా మంచిగుంది. రండి మన స్టాల్‌కి విజిట్ చేయండి. స్టాల్ నంబర్ 54. అన్ని రకాలు రూ. 50 నుంచి 50,000 దాకా మన దగ్గర ప్రొడక్ట్ ఉన్నాయండి. అగరబత్తీస్, బొమ్మలు, కుంకుమ బర్నీ, మాలాస్, శాచెట్స్ ప్రతి ఒక్క ఐటెం మన దగ్గర దొరుకుతదండి. మీరు ఒకసారి విజిట్ చేసి మన మహిళలకు మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ అండి.